హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు తెలంగాణలో ఏర్పడినటువంటి కొత్త కోర్టుల్లో మొత్తం 480 మంది రెగ్యులర్ సిబ్బంది నియామకాలకు అనుమతిస్తూ మనకు రీసెంట్గా ఆర్థిక శాఖ అయితే ఉత్తర్వులు అయితే జారీ చేసింది. సో ఈ నేపథ్యంలో ఏ డిస్టిక్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఆ డిస్టిక్ సంబంధించి పోస్టులకు సంబంధించి ఎన్ని ఖాళీలు ఉన్నాయనేటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ తోటి మనకైతే జీవోస్ అయితే జారీ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో ప్రతి డిస్టిక్ సంబంధించినటువంటి ఖాళీలు అండ్ ఏ పోస్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో అయితే చూద్దాం. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో మీకోసం అయితే యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ రూపంలో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి. సో చాలామంది చూస్తున్నారు, ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు, కానీ వీడియోస్ని అయితే లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి లైక్స్ వల్ల నాకు చాలా మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది. అండ్ ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికైతే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో మన ఛానల్ నుంచి అయితే మీకు మంచి అప్డేట్స్ ఉంటాయి. మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అని షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. సో ఏదో ఒక గ్రూప్ అయితే కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే మనకు ప్రతి డిస్టిక్లో ఏర్పడినటువంటి కోర్టులో ఉన్నటువంటి వేకెన్సీకి సంబంధించి జీవోస్ అయితే జారీ చేయడం జరిగింది. ఇక్కడ మనకు ఫినాన్స్ డిపార్ట్మెంట్స్ అయితే వచ్చింది. సో దానిలో ఉన్నటువంటి వేకెన్సీస్ వివరాలు అండ్ ఏ పోస్ట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పేసి ఈ విధంగా అయితే వాళ్ళైతే రిలీజ్ చేశారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి వేకెన్సీస్ కనుక చూసుకుంటే దాదాపు మనకు 800+ వేకెన్సీస్ అయితే కనబడుతున్నాయి. మేబీ దీనిలో ఈ కొత్త పోస్టులు కాకుండా అంతకుముందు ఉన్నటువంటి పోస్టులు కూడా ఇంక్లూడ్ చేసినట్టున్నారు. సో వాటి గురించి అయితే వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు కరీంనగర్, సో ధర్మాపురి కోర్టుకు సంబంధించి కరీంనగర్ డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి కోర్టు ఇది. దీనిలో మనకు 28 వేకెన్సీ అయితే ఉన్నాయంట. సో మనకి ఇది 15th రోజు అయితే ఈ జీవో అయితే జారీ చేయడం జరిగింది. సో దీనిలో ఉన్నటువంటి వేకెన్సీస్ కనుక చూసుకుంటే మనకు సో ఇక్కడ సూపరింటెండెంట్ పోస్ట్ వచ్చేసి ఒక వేకెంట్ ఉంది. అండ్ సీనియర్ అసిస్టెంట్ డిప్యూటీ నాజిర్కి సంబంధించి ఒక వేకెంట్ ఉంది. అదేవిధంగా స్టెనోగ్రాఫర్కి సంబంధించి ఒక వేకెంట్ ఉంది. జూనియర్ అసిస్టెంట్ వచ్చేసి మనకు 7 వేకెన్సీస్ ఉన్నాయి. టైపిస్ట్ వచ్చేసి 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఫీల్డ్ అసిస్టెంట్ వచ్చేసి 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఎగ్జామినర్ వచ్చేసి ఒక వేకెంట్ ఉంది. కాపిస్ట్ వచ్చేసి ఒక వేకెంట్ ఉంది. ప్రాసెసర్ సర్వర్ వచ్చేసి 3 వేకెన్సీస్ ఉన్నాయి. రికార్డ్ అసిస్టెంట్ వచ్చేసి ఒక వేకెంట్ ఉంది. అండ్ ఆఫీస్ సబార్డినేట్ వచ్చేసి 5 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా మసాజ్ వచ్చేసి ఒక వేకెంట్. టోటల్గా 28 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ వీటికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి నేను ఒక వీడియో చేశాను. నేను లాస్ట్ వీడియోలో దానికి సంబంధించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. నేను 2019లో మనకు సేమ్ ఇవే పోస్టులకు అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అప్పుడు 1500+ వేకెన్సీస్ తోటి. సో ఆ నోటిఫికేషన్ బేస్ చేసుకొని మీకు అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా కావాలనుకుంటే ఆ వీడియో కూడా చూడండి. సో నెక్స్ట్ ఇక్కడ పెద్దపల్లి డిస్టిక్ సంబంధించి కనుక చూసుకుంటే పెద్దపల్లిలో ఏర్పడినటువంటి కొత్త కోర్టులో మనకు 31 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ 31 వేకెన్సీస్ సంబంధించి వివరాలు కనుక చూసినట్లయితే దాదాపు మనకి ఇవన్నీ ఒకే రకంగా ఉంటాయి. ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి, బట్ అక్కడ నెంబర్ ఆఫ్ పోస్టులు మాత్రం కొంత చేంజ్ అయితే ఉంటాయి. కనుక చూసుకుంటే మనకు సూపరింటెండెంట్ హెడ్ క్లర్క్ సంబంధించి ఒక వేకెంట్ ఉంది. సూపరింటెండెంట్ తహసీల్దార్కి సంబంధించి ఒక వేకెంట్ అయితే ఉంది. సీనియర్ అసిస్టెంట్ ఒక వేకెంట్, స్టెనో వచ్చేసి ఒకటి ఉంది. అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ వచ్చేసి మనకు 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ వేకెన్సీస్ వివరాలు కనుక చూసినట్లయితే మనకు సూపరింటెండెంట్ వచ్చేసి హెడ్ క్లర్క్ వచ్చేసి ఒక వేకెంట్ ఉంది. సూపరింటెండెంట్ ట్రాన్స్లేటర్ వచ్చేసి ఒక వేకెంట్ ఉంది. సీనియర్ అసిస్టెంట్ వచ్చేసి ఒక వేకెంట్ ఉంది. స్టెనో వచ్చేసి ఒక వేకెంట్ ఉంది. జూనియర్ అసిస్టెంట్ మనకు పెద్దపల్లిలో 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టైపిస్ట్ 2 వేకెన్సీస్, ఫీల్డ్ అసిస్టెంట్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఎగ్జామినర్ వచ్చేసి ఒక పోస్టు, కాపిస్ట్ ఒక పోస్టు, ప్రాసెసర్ సర్వర్ వచ్చేసి 5 వేకెంట్ ఉన్నాయి. రికార్డ్ అసిస్టెంట్ వచ్చేసి ఒక వేకెంట్, డ్రైవర్ వచ్చేసి ఒక వేకెంట్ ఉంది. ఆఫీస్ సబార్డినేట్ వచ్చేసి 5 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా మసాజ్ వచ్చేసి మనకు ఒక వేకెంట్. 31 వేకెన్సీస్ అయితే మనకు పెద్దపల్లి డిస్టిక్లో అయితే ఉన్నటువంటి కోర్టులో అయితే 31 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ కనుక ఇక్కడ చూసుకుంటే మనకు కొడంగల్ కావచ్చు, నాగర్ కర్నూలు, అదేవిధంగా జడ్చెర్ల అండ్ నారాయణపేట కోర్టులకు సంబంధించి, అదేవిధంగా కొల్లాపూర్, మహబూబ్ నగర్ కోర్టులకు సంబంధించి వేకెన్సీ కనుక చూసుకుంటే దీనిలో మనకు టోటల్గా 10 కోర్ట్స్ ఉన్నాయి. ఒక్కొక్క కోర్టు నుంచి 20 పోస్టులు ఉన్నాయని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. అండ్ వనపర్తి కూడా దీనిలో ఉంది. సో దీనిలో ఉన్న వేకెన్సీస్ కనుక చూసుకుంటే టోటల్గా 200 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. సో దీనిలో కనుక చూసుకుంటే మనకు సూపరింటెండెంట్ హెడ్ క్లర్క్ వచ్చేసి 10 వేకెన్సీస్ ఉన్నాయి. సో నెక్స్ట్ పర్సనల్ అసిస్టెంట్ వచ్చేసి 10 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ వచ్చేసి 30 వేకెన్సీస్ ఉన్నాయి. టైపిస్ట్ 20 వేకెన్సీస్, ఫీల్డ్ అసిస్టెంట్ వచ్చేసి 20 వేకెన్సీస్, ఎగ్జామినర్ వచ్చేసి 10 వేకెన్సీస్ ఉన్నాయి. కాపిస్ట్ వచ్చేసి 10 వేకెన్సీస్ ఉన్నాయి. ప్రాసెసర్ సర్వర్ వచ్చేసి 30 వేకెన్సీస్ ఉన్నాయి. రికార్డ్ అసిస్టెంట్ వచ్చేసి 10 వేకెన్సీ ఉన్నాయి. ఆఫీస్ సబార్డినేట్ వచ్చేసి 30 వేకెన్సీస్. అండ్ అదేవిధంగా మసాచి ఫుల్ టైం వచ్చేసి 10 వేకెన్సీస్. టోటల్గా మనకు 200 వేకెన్సీస్ అనేది ఇక్కడ మనకు ఏదైతే మెన్షన్ చేశారో ఇవన్నీ డిస్ట్రిక్ట్లో కలుపుకొని ఇక్కడ 10 కోర్ట్స్ ఉన్నాయట. వాటిలో ఒక్కొక్క దానిలో 20 పోస్టులు ఈచ్ వన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. వీటన్నిటిలో కలుపుకొని 200 వేకెన్సీ అయితే ఇక్కడ ఉన్నాయి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్కి సంబంధించి వేకెన్సీ కనుక చూసుకుంటే టోటల్గా 29 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఈ 29 వేకెన్సీ కనుక చూసుకున్నట్లయితే మనకు సూపరింటెండెంట్ వచ్చేసి ఒక వేకెంట్ ఉంది. సూపరింటెండెంట్
ట్రాన్స్లేటర్ వచ్చేసి ఒక వేకెంట్, అండ్ స్టెనోకి సంబంధించి ఒక వేకెంట్, జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఒక వేకెంట్ ఉంది. అండ్ జూనియర్ అసిస్టెంట్ ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ 2 విభాగాల్లో ఉన్నాయి. సో ఒక దాంట్లో ఒక వేకెంట్, ఇంకొక దాంట్లో వచ్చేసి 5 వేకెంట్ ఉన్నాయి. టైపిస్ట్ 2 వేకెన్సీస్, ఫీల్డ్ అసిస్టెంట్ 3 వేకెన్సీస్, ఎగ్జామినర్ 1 వేకెంట్, కాపిస్ట్ వచ్చేసి 1 వేకెంట్, ప్రాసెసర్ సర్వర్ వచ్చేసి 5 వేకెన్సీ ఉన్నాయి. రికార్డ్ అసిస్టెంట్ వచ్చేసి ఒక వేకెంట్ ఉంది. అండ్ ఆఫీస్ సబార్డినేట్ వచ్చేసి అటెండర్ విభాగంలో 5 ఉన్నాయి. అండ్ మసాజ్ వచ్చేసి ఒకటి. టోటల్గా 29 వేకెన్సీ అయితే మనకు ఇక్కడ ఉండడం జరిగింది. సో నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ చౌటుప్పల్ ఇన్ నల్గొండ డిస్ట్రిక్ట్ సంబంధించి కనుక చూసుకుంటే ఇక్కడ మనకు టోటల్గా 28 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఈ 28 వేకెన్సీస్ కనుక మనం చూసుకుంటే సో ఇక్కడ సూపరింటెండెంట్ వచ్చేసి ఒక వేకెంట్, అండ్ సీనియర్ అసిస్టెంట్ వచ్చేసి ఒక వేకెంట్, స్టెనో వచ్చేసి ఒకటి ఉన్నాయి. ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ వచ్చేసి మనకి 7 వేకెన్సీస్ ఉన్నాయి. సో టైపిస్ట్ 2 వేకెన్సీస్, ఫీల్డ్ అసిస్టెంట్ వచ్చేసి 3 వేకెన్సీ. జనరల్గా ఇవన్నీ ఒకటే ఉంటున్నాయి. ఇక్కడ మెయిన్గా చేంజ్ అవుతున్నట్టు ఏంటంటే మనకు జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, అదేవిధంగా సబార్డినేట్ పోస్టులు అయితే చేంజ్ అవుతున్నాయి. ఇక్కడ ఎగ్జామినర్ ఒకటి ఉంది, అండ్ ఫీల్డ్ అసిస్టెంట్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. ప్రాసెసర్ సర్వర్ వచ్చేసి 3 వేకెన్సీస్, రికార్డ్ అసిస్టెంట్ వచ్చేసి ఒక వేకెంట్, ఆఫీస్ సబార్డినేట్ వచ్చేసి అటెండర్ వచ్చేసి 5 వేకెన్సీ ఉన్నాయి. అండ్ మసాజ్ వచ్చేసి మనకు 28 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. సో టోటల్గా మనకు 28 వేకెన్సీ అయితే మనకు నల్గొండ డిస్ట్రిక్ట్ సంబంధించిన కోర్టులు అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ మల్కాజ్గిరి అండ్ 2 సీనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్స్ ఎట్ కూకట్పల్లి ఇన్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ సంబంధించిన కోర్టులో కనుక చూసుకుంటే మనకు 78 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఈ 78 వేకెన్సీస్ కనుక చూసుకుంటే మనకు సూపరింటెండెంట్ వచ్చేసి 3 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ సీనియర్ అసిస్టెంట్ హెడ్ క్లర్క్ వచ్చేసి 3 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ సీనియర్ అసిస్టెంట్ 3 వేకెన్సీస్, స్టెనో వచ్చేసి 3 వేకెన్సీస్. ఇక్కడ మనకు జూనియర్ అసిస్టెంట్ వచ్చేసి 15 వేకెన్సీస్ ఉన్నాయి. టైపిస్ట్ 5 ఉన్నాయి. ఫీల్డ్ అసిస్టెంట్ వచ్చేసి 6 వేకెన్సీస్ ఉన్నాయి. ఎగ్జామినర్ 3 వేకెన్సీస్, కాపిస్ట్ వచ్చేసి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ప్రాసెసర్ సర్వర్ వచ్చేసి 9 వేకెన్సీస్ ఉన్నాయి. రికార్డ్ అసిస్టెంట్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఆఫీస్ సబార్డినేట్ అటెండర్ విభాగం చూసుకుంటే 15 వేకెన్సీస్ ఉన్నాయి. ఫుల్ టైం మసాజ్ వచ్చేసి మనకు 3 వేకెన్సీస్. మొత్తం టోటల్గా ఇక్కడ 78 వేకెన్సీ అయితే మనకి ఇక్కడ నుంచి అయితే ఉండడం జరిగింది. దీనిలో మనకు 3 కోర్టులు అని చెప్పేసి ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే ఇక్కడ మనం ఇబ్రహీంపట్నం, రంగారెడ్డికి సంబంధించి ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి కోర్టులో చూసుకుంటే 26 వేకెన్సీస్ ఉన్నాయి. దీనిలో మనకు వేకెన్సీస్ చూసుకుంటే సీనియర్ అసిస్టెంట్ అండ్ సీనియర్ అసిస్టెంట్ అండ్ హెడ్ క్లర్క్, సీనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఒక్కొక్క వేకెన్సీస్, పర్సనల్ అసిస్టెంట్ కూడా ఒక వేకెంట్ ఉంది. జూనియర్ అసిస్టెంట్ వచ్చేసి 5 వేకెన్సీస్, టైపిస్ట్ వచ్చేసి 2 వేకెన్సీస్, ఫీల్డ్ అసిస్టెంట్ వచ్చేసి ఒక వేకెంట్ అయితే ఉంది. అండ్ ఇక్కడ ఎగ్జామినర్ కాపిస్ట్ వచ్చేసి ఒక వేకెంట్ ఉంది. అండ్ ప్రాసెసర్ సర్వర్ వచ్చేసి 3 వేకెన్సీ ఉన్నాయి. అండ్ రికార్డ్ అసిస్టెంట్ ఒక వేకెంట్, అదేవిధంగా నెక్స్ట్ మసాచి వచ్చేసి ఒక వేకెంట్. అండ్ ఇక్కడ ఆఫీస్ సబార్డినేట్ అటెండర్ సంబంధించి 5 వేకెన్సీస్. టోటల్గా మనకు 26 వేకెన్సీస్ అయితే మనకి ఇబ్రహీంపట్నంలో ఉండడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ ఎల్బీ నగర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ సంబంధించి వేకెన్సీస్ కనుక చూసుకుంటే 60 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు చిన్నపిల్లలపై జరుగుతున్నటువంటి అకృత్యాల కేసులను పరిష్కరించేటువంటి కోర్టు. ఇది మనకి ఎల్బీ నగర్లో ఉంది. సో దీనిలో ఉన్నటువంటి వేకెన్సీస్ కనుక మనం చూసుకుంటే 60 వేకెన్సీస్ వచ్చేసి సో డిపార్ట్మెంటల్ వైజ్గా చూసుకుంటే సూపరింటెండెంట్ వచ్చేసి 2 వేకెన్సీస్, సూపరింటెండెంట్ కావచ్చు, సూపరింటెండెంట్ ట్రాన్స్లేటర్ కావచ్చు, సీనియర్ అసిస్టెంట్, అదేవిధంగా స్టెనోగ్రాఫర్, ఇవన్నీ వచ్చేసి 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ వచ్చేసి 10 వేకెన్సీస్ ఉన్నాయి. టైపిస్ట్ 4 ఉన్నాయి. ఫీల్డ్ అసిస్టెంట్స్ 6 ఉన్నాయి. ఎగ్జామినర్ అండ్ కాపిస్ట్ 2 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా ప్రాసెసర్ సర్వర్ వచ్చేసి 10 వేకెన్సీస్ ఉన్నాయి. రికార్డ్ అసిస్టెంట్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఆఫీస్ సబార్డినేట్ అటెండర్ వచ్చేసి 10 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ మసాజ్ వచ్చేసి 2 వేకెన్సీస్. టోటల్గా 60 వేకెన్సీస్ అయితే మనకి ఎల్బీ నగర్లో ఉన్నటువంటి కోర్టులో అయితే ఉండడం జరిగింది. సో నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ 213 సూపర్ న్యూమరీ పోస్ట్ ఇన్ ద హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇక్కడ 213 వేకెన్సీ అయితే ఉన్నాయి. అయితే ఇదైతే మనకు పేపర్లో రాలేదు. ఇక్కడ మనకు దీనికి కూడా సంబంధించి మనకు 16లో జీవో అయితే జారీ చేశారు. సో దీనిలో ఉన్నటువంటి 213 వేకెన్సీస్ వచ్చేసి అసిస్టెంట్ వచ్చేసి 60 వేకెన్సీస్ ఉన్నాయి. డ్రైవర్స్ వచ్చేసి 3 వేకెన్సీ ఉన్నాయి. ఆఫీస్ సబార్డినేట్ వచ్చేసి 150 వేకెన్సీ ఉన్నాయి. సో మేబీ వీటికి అందరూ మనకు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని డిస్ట్రిక్ట్ల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మనకు హైకోర్టు నుంచి ఉన్నటువంటి వేకెన్సీస్. దీని గురించి మనకు పేపర్లో అయితే రాలేదు. మేబీ అందుకనే ఇక్కడ వేకెన్సీస్ అనేది మనకు 800 సంథింగ్ చూస్తున్నాయి. సో నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకు ఖానాపూర్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ సంబంధించి కోర్టులో కనుక చూసుకుంటే 28 వేకెన్సీస్ ఉన్నాయి. దీనిలో మనకు ఇక్కడ సూపరింటెండెంట్ అండ్ సీనియర్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్ వచ్చేసి ఒక్కొక్క వేకెంట్ ఉంది. అండ్ జూనియర్ అసిస్టెంట్ వచ్చేసి 7 వేకెన్సీ ఉన్నాయి. టైపిస్ట్ 2 అండ్ ఫీల్డ్ అసిస్టెంట్ 3. అండ్ నెక్స్ట్ ఎగ్జామినర్ కాపిస్ట్ ఒక్కొక్క వేకెంట్ అవుతుంది. అండ్ ప్రాసెసర్ వచ్చేసి 3 వేకెన్సీ ఉన్నాయి. రికార్డ్ అసిస్టెంట్ 1 ఉంది. అండ్ ఆఫీస్ సబార్డినేట్ వచ్చేసి 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఫుల్ టైం మసాజ్ వచ్చేసి 1 వేకెంట్. టోటల్గా మనకు 28 వేకెన్సీ అయితే మనకి ఇక్కడ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ఖానాపూర్లో ఉంది. సో నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ భూపాలపల్లి డిస్ట్రిక్ట్ సంబంధించి ఇక్కడ 2 కోర్టులు ఉన్నాయి. సో ఈ 2 కోర్టులో ఉన్నటువంటి వేకెన్సీ వచ్చేసి మనకు 82 వేకెన్సీ అయితే ఇక్కడ వీళ్ళైతే ఇవ్వడం జరిగింది దానికి సపరేట్గా. సో ఒకటి వచ్చేసి మనకు ఫస్ట్ కనుక చూసుకుంటే 26 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇది మనకు ఇది ఓల్డ్ కోర్టులో ఉన్నటువంటి వేకెన్సీ అనుకుంటా. మేబీ ఇక్కడ మనకు ఇంకొకటి వచ్చేసి న్యూ కోర్ట్ జూనియర్ సివిల్ జడ్జ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అయితే దీనిలో ఈ 26 వేకెన్సీ కనుక మనం చూసుకుంటే
సో దీనిలో జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, స్టెనో వచ్చేసి ఒక్కొక్క వేకెంట్ ఉంది. జూనియర్ అసిస్టెంట్ సంబంధించి సీనియర్ అసిస్టెంట్ ఇవి. అండ్ జూనియర్ అసిస్టెంట్ వచ్చేసి 5 వేకెన్సీ ఉన్నాయి. టైపిస్ట్ వచ్చేసి 2 వేకెన్సీ. అండ్ అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్ వచ్చేసి 2 ఉన్నాయి. ఎగ్జామినర్ కాపిస్ట్ వచ్చేసి ఒక్కొక్క వేకెంట్. ప్రాసెసర్ సర్వర్ వచ్చేసి 3 వేకెంట్ ఉన్నాయి. రికార్డ్ అసిస్టెంట్ వచ్చేసి 1 వేకెంట్. ఆఫీస్ సబార్డినేట్ వచ్చేసి 5 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ విధంగా మొత్తం 26 వేకెన్సీ అయితే దీనిలో ఉన్నాయి. అండ్ న్యూగా ఏర్పడినటువంటి ఈ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో చూసుకున్నట్లయితే మనకు 56 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఈ 56 వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే మనకు సీనియర్ అసిస్టెంట్, స్టెనోకి వచ్చేసి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సూపరింటెండెంట్ కూడా 2 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ జూనియర్ అసిస్టెంట్ వచ్చేసి 14 వేకెన్సీస్. టైపిస్ట్ వచ్చేసి 4 ఉన్నాయి. ఫీల్డ్ అసిస్టెంట్ వచ్చేసి 6 వేకెన్సీస్. ఎగ్జామినర్ అండ్ కాపిస్ట్ వచ్చేసి 2 వేకెన్సీస్ ఉన్నాయి. ప్రాసెసర్ సర్వర్ వచ్చేసి 6 వేకెన్సీస్ ఉన్నాయి. రికార్డ్ అసిస్టెంట్ వచ్చేసి 2 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఆఫీస్ సబార్డినేట్ అటెండర్ వచ్చేసి 10 వేకెన్సీస్. అండ్ ఫుల్ టైమ్ మసాజ్ వచ్చేసి 2 వేకెన్సీస్. టోటల్గా 56 వేకెన్సీస్. అండ్ ఈ డిస్ట్రిక్ట్ సంబంధించి మొత్తం 82 వేకెన్సీస్ అయితే మనకు ఖాళీగా ఉన్నట్లయితే ఇక్కడ జీవోలో ఉంది. ఫ్రెండ్స్, ఇవి మనకు వివిధ కోర్టులో ఉన్నటువంటి ఏర్పడినటువంటి ఖాళీల వివరాలు. ఇవన్నీ మనకు అఫీషియల్గా వచ్చినటువంటి జీవోస్ మీరు ఇక్కడ చూడవచ్చు. 16th, 15th వెలువడినటువంటి జీవోలు. సో వీటిలో ఉన్నటువంటి అన్ని పోస్టులను కనుక క్యాలిక్యులేట్ చేస్తే నాకైతే 870 వేకెన్సీస్ దాకా వస్తున్నాయి. అయితే దీనిలో కొన్ని మనకు ఓల్డ్ కోర్టులో ఉన్నటువంటి వేకెన్సీస్ కూడా యాడ్ చేసినట్టున్నారు. మేబీ వీటన్నిటికి కలిపి నోటిఫికేషన్ అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఎందుకంటే జీవోలో వీటిని కూడా మెన్షన్ చేశారు కనుక సో వీటికి కూడా ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చినట్టుంది. సో 100% మనకి వీటికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. బట్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి మనం క్లారిటీగా అయితే చెప్పలేము. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చూడడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ వివరాలు కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే దానికి సంబంధించిన వీడియో అనేది నేను చేశాను. ఆ వీడియోకి సంబంధించిన లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి అయితే మీరు చూడండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.